వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మనం తెలంగాణ లా సెట్కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారా అనేటువంటి విషయాన్ని అయితే ఈ వీడియోలో ఇక్కడ చర్చిద్దాం. గైస్, తెలంగాణ లా సెట్ సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజే విడుదల చేస్తారా, విడుదల చేస్తే ఏ టైంకి విడుదల చేస్తారు, స్పోర్ట్స్ ఎన్సీసీకి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ కూడా ఈరోజే వస్తుందా, అది కూడా వస్తే ఏ టైంకి వస్తుంది అనేటువంటి విషయాలను అన్నిటినీ కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా అది ఉపయోగపడుతుంది. సో గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ముందుగా గూగుల్ క్రోమ్లోకి వచ్చేసి తెలంగాణ లాసెట్ డాట్ టీజీహెచ్సి డాట్ ఏసీ డాట్ ఇన్ అని చెప్పేసి టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్టయితే ఇలా ఉస్మానియా యూనివర్సిటీతో కూడుకున్నటువంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే దీంట్లో స్క్రోల్ అప్ చేస్తే చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టీజీ లాసెట్ అడ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి గైస్. ఇలా క్లిక్ చేయగానే మనకు ఇంకొక న్యూ విండో అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం జస్ట్ స్క్రోల్ అప్ చేస్తే చూడండి, ఎల్ఎల్బి 3 years 5 years కోర్స్ అని చెప్పేసి కదా, ఇక్కడ ఇలా క్లిక్ చేయాలి. 3 ఎల్ఎల్బి దాని మీద క్లిక్ చేయగానే చూడండి గైస్, మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయితే కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ గేమ్స్ కేటగిరీస్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద సెకండ్ ఫేజ్ అని చెప్పేసి అన్నాడు కదా, అంటే అలాట్మెంట్ ఆర్డర్స్ని సెకండ్ ఫేజ్లో విడుదల చేస్తామని చెప్పేసి అయితే అక్కడ స్క్రోల్ అవుతుంది. చూడండి, ఇక్కడ ద లాస్ట్ డేట్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి స్క్రోల్ అవుతుంది కదా, phase 2 అని చెప్పేసి హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి వస్తుంది కదా, ఎక్స్టెండెడ్ టు 18/9/2025 అని చెప్పేసి స్క్రోల్ అవుతుంది కదా గాయస్. ఇక్కడైతే మనకు ఈ రోజు అయితే తెలంగాణ లా సెట్కు సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వస్తుంది. అది వచ్చేసి 3 PM నుంచి 5 PM బిట్వీన్ వస్తుంది. ఖచ్చితంగా అయితే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో వస్తుంది. సో మీరైతే డైరెక్ట్గా ఈ వీడియోలో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియోలో సారీ, రిజల్ట్ అయితే రాగానే డైరెక్ట్గా అయితే మీకు లింక్ ఇస్తాను. దానికి సంబంధించినటువంటి ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. గైస్, ఇక్కడ చూసారా, ఈ రెండు ఇలా స్క్రోల్ అవుతున్నాయి కదా, ఇక్కడనే డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడైతే స్క్రోల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేసి మీ యొక్క అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు పేమెంట్ చేసి అలాట్మెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అలానే ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు సంబంధించినటువంటి ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్స్ ఫస్ట్ ఫేజ్లో ఇవ్వలేదో వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో, అంటే ఈ రోజే ఈ సెకండ్ ఫేజ్తో పాటుగానే వీళ్ళకి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది కూడా 3 to 5 PM బిట్వీన్ మధ్యనే వస్తుంది గైస్. మనకైతే ఈ రిజల్ట్ అయితే రాగానే ఇన్స్టాంట్గా అయితే మన ఛానల్లో అయితే లింక్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోతో పాటుగా లింక్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో గైస్, దానికోసం అయితే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, ఇక్కడ చూశారు కదా, అక్కడ పైనే ఇదైతే లాస్ట్ సెట్కి సంబంధించింది. పైనే మీకైతే ఇలా స్క్రోల్ అవుతుంది. అది అలాట్మెంట్ ఆర్డర్ వస్తే స్క్రోల్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.